హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఏ కేసు గురించి మాట్లాడబోతున్నాం అన్నది. తన పేరే నూర్. అక్టోబర్ 23, 1993లో పుట్టింది. తను ఒక పాకిస్తానీ విక్టిమ్. తన వయసు 27 సంవత్సరాలు మాత్రమే. ఇంకా తను ఫార్మర్ డిప్లొమాట్ షౌకత్ ముఖద్దమ్ వాళ్ళ కూతురు కూడా. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, నూర్ బిలాంగ్స్ టు అ వెల్దీ ఫ్యామిలీ. సో ఇలాంటి డిప్లొమాట్ ఫ్యామిలీస్లో పార్టీస్ జరుగుతూనే ఉంటాయి. సో షౌకత్ ముఖద్దమ్ కూడా ఇలాంటి పార్టీస్కి వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్తూనే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి పార్టీస్లోని నెట్వర్కింగ్ చాలా బాగుంటుంది. సో ఇలాంటి పార్టీలోనే నూర్ ఒక అబ్బాయిని కలిసింది. అతని పేరే జాహిర్ జఫర్. పుట్టింది యుఎస్లో అయితే పెరిగింది పాకిస్తాన్లో. జాహిర్ వాళ్ళ ఫాదర్ పేరు జాకిర్ జఫర్. అతను కూడా పాకిస్తాన్లోని ఒక బిజినెస్ మ్యాన్. సో ఏ అబ్బాయిని అయితే నూర్ మీట్ అయ్యిందో ఆ అబ్బాయి కూడా రిచ్. సో అదే ఇందాక చెప్పా కదా, ఇలాంటి పార్టీస్లో నెట్వర్కింగ్ ఇంకా కనెక్షన్స్ చాలా బాగా పెరుగుతాయని. సో జాహిర్ ముందు వాళ్ళ ఫాదర్ వాళ్ళ కంపెనీలో సీఈఓగా వర్క్ చేసేవాడు. బట్ తర్వాత అతను ఒక థెరపిస్ట్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎక్కడైతే తను స్కూల్ పిల్లలకి మెంటల్ హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. ఇంకా అతను చిన్న పిల్లలవి మాటలు వింటూ ఉండేవాడు. జాహిర్ చాలా పెద్ద ఇంట్రోవర్ట్. అందుకే ఎప్పుడైతే తను నూర్ని చూసాడో తనకి నూర్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నూర్ ఒక ఎక్స్ట్రోవర్ట్. నూర్ చాలా యాక్టివ్గా ఉండేది. ఇంకా అందరితో ఈజీగా కలిసిపోయేది. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది. అన్నిటికన్నా మెయిన్ విషయం ఏంటంటే నూర్ జాహిర్ కన్నా చాలా డిఫరెంట్గా ఉండేది. అందుకే జాహిర్ నూర్కి అట్రాక్ట్ అయ్యాడు. అండ్ వాళ్ళు ఫస్ట్ ఫ్రెండ్స్గా మారారు. ఆ తర్వాత ఆ ఫ్రెండ్షిప్ లవ్గా కన్వర్ట్ అయింది. అండ్ దెన్ వాళ్ళు ఒక సీరియస్ రిలేషన్షిప్లోకి వెళ్ళారు. బట్ నూర్ అండ్ జాహిర్ వాళ్ళిద్దరూ వాళ్ళ రిలేషన్షిప్ని హైడ్ చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలుసు వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని. అండ్ ఆల్సో దే వర్ హ్యాపీ ఫర్ దేర్ కిడ్స్. జాహిర్ అండ్ నూర్ వర్ పిక్చర్ పర్ఫెక్ట్. దే వర్ హ్యాపీ టుగెదర్. బట్ ఆ హ్యాపీనెస్ కొంతవరకే ఉండాలి. కొన్ని రోజుల తర్వాత జాహిర్ది వేరే సైడ్ నూర్కి కనిపించడం మొదలైంది. కానీ ఈ సైడ్ మంచిదైతే ఏ ప్రాబ్లం అయ్యేది కాదు. ఈ సైడ్ చాలా అబ్యూసివ్ అండ్ అగ్రెసివ్ సైడ్ జాహిర్ది. అలెజెడ్లీ జాహిర్ చాలాసార్లు నూర్ని ఫిజికలీ అండ్ మెంటలీ అబ్యూస్ చేశాడు. అండ్ ఆల్సో జాహిర్ ఒకసారి వాళ్ళ మమ్మీ మీద కూడా చేయిస్తాడు. అండ్ 3 years రిలేషన్షిప్ తర్వాత నూర్ ఇంకా తట్టుకోలేకపోయింది. అండ్ అరౌండ్ 2021 స్టార్టింగ్లోనే నూర్ జాహిర్కి బ్రేకప్ చెప్పేసింది. కానీ ఇద్దరు ఫ్యామిలీస్కి వాళ్ళిద్దరు బ్రేకప్ అవ్వడం ఏమాత్రం నచ్చలేదు. దే వర్ నాట్ హ్యాపీ విత్ దిస్. ఎందుకంటే ఇలాంటి ఫ్యామిలీస్ రిలేషన్షిప్లా చూడరు. వాళ్ళు ఈ రిలేషన్షిప్ని ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. ఎవరికి ఎవరి నుంచి ఎంత ప్రాఫిట్ వస్తుంది అన్నది. అందుకే బోత్ ద ఫ్యామిలీస్ వర్ హ్యాపీ ఎప్పుడైతే వీళ్ళిద్దరు రిలేషన్షిప్లోకి వచ్చారో. అండ్ దే వర్ సాడ్ ఎప్పుడైతే వీళ్ళు బ్రేకప్ చేసుకున్నారో. ఈవెన్ జాహిర్ వాజ్ నాట్ హ్యాపీ విత్ దిస్ బ్రేకప్. బికాజ్ యూ కెన్ ఇమాజిన్ దిస్ థింగ్. జాహిర్ లాంటి అగ్రెసివ్ అబ్బాయి, ఇంకా అబ్యూసివ్ అబ్బాయి నీ తన ఓన్ గర్ల్ ఫ్రెండే వదిలేసి వెళ్ళిపోతుందంటే తనకి ఎంత ఈగో హర్ట్ అయి ఉంటుంది అన్నది. బట్ కాసేపు అయ్యాక జాహిర్ కూడా అనిపించింది నాలోనే ఏదో ప్రాబ్లం ఉన్నదని. అందుకే తను యూఎస్కి తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నాడు. సో 2021 బిగినింగ్లోని నూర్ అండ్ జాహిర్ది బ్రేకప్ అయింది. ఇంకా 2021 మిడ్లోని జాహిర్ కంట్రీ వదిలేసి వెళ్ళిపోదామని అనుకున్నాడు. సో July 18, 2021 1 PM జాహిర్ ఒక క్యాబ్ బుక్ చేశాడు. బికాజ్ 3 PM తన ఫ్లైట్ ఉండాలి న్యూయార్క్కి. ఇంకా తను మెంటలీ ఫిక్స్ అయిపోయాడు ఇంకా న్యూయార్క్లోనే తను సెటిల్ అవ్వబోతున్నాడు అనేసి. ఇంకా జాహిర్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు దట్ హీస్ గోయింగ్ అని. బట్ వన్ లాస్ట్ టైం తను నూర్ని మీట్ అవ్వాలనుకున్నాడు. అండ్ అప్పుడు హీ ట్రైడ్ కాంటాక్టింగ్ నూర్. ఆ టైంలో నూర్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంది. ఈద్ కోసం ప్రిపరేషన్స్ చేస్తుంది వాళ్ళతోని. జాహిర్ నూర్కి నైట్ 9 o'clockకే కాల్ చేశాడు. ఆ టైంలో జాహిర్ నూర్కి కాల్ చేసి అన్నాడు, నేను న్యూయార్క్ వెళ్ళిపోతున్నాను అక్కడ సెటిల్ అవ్వడానికి. వన్ లాస్ట్ టైం నన్ను ఒకసారి కలిసి వెళ్ళిపో అనేసి చెప్పడానికి కాల్ చేశాడు. ఎంత బ్రేకప్ అయినా ఒకసారైనా కలిసి వెళ్ళిపోవాలని నూర్ అనుకుంది. అఫ్ కోర్స్ వాళ్ళిద్దరిది 3 years రిలేషన్షిప్. ఆ ప్లేస్లో ఎవరున్నా సరే కలాలనే అనుకుంటారు. జాహిర్ నూర్ని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వచ్చేయమన్నాడు. నూర్ వాళ్ళ ఇంట్లోనే నేను ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాననే చెప్పింది. కానీ తను ఇది స్పెసిఫై చేసి చెప్పలేదు తను జాహిర్ని కలవడానికి వెళ్తుందని. ఇంకా 9 o'clockకి జాహిర్ కాల్ చేశాడు. ఇంకా 10 o'clockకి నూర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. బట్ ఇక్కడ నుంచి వియర్డ్ థింగ్స్ స్టార్ట్ అయ్యాయి.
తర్వాత ఏం జరిగిందో మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. సో అంతవరకు స్టే ట్యూన్ టు జేఆర్ మిస్టేరియం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.